अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। महबूब नगर रंगारेड्डी हैदराबाद के एमएलसी इंतखाबात में बीजेपी के एमएलसी उम्मीदवार AVN रेड्डी को भारी अक्सरियत से कामयाबी हासिल होने पर आज ज़िले के भाजपा कायदीन ने ज़िले मेदक के रामदास चौराहे पर सदर ज़िला बीजेपी मिस्टर गड्डम श्रीनिवास की क़ियादत में खूब जमकर पटाखाबाजी करते हुए आपस में एक दूसरे को मिठाई खिलाई और मुबारकबादी पेश की। इस मौके पर सदर ज़िला बीजेपी मिस्टर गड्डम श्रीनिवास ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि आने वाले दिनों में तेलंगाना में जो भी इंतखाबात होंगे उनमें भारतीय जनता पार्टी को भारी अक्सरियत से कामयाबी होकर रहेगी और तेलंगाना में भारतीय जनता पार्टी की हुकूमत बनकर रहेगी, जो कि BRS पार्टी के लिए एक सबक आमोज वाक़या होगा। इस मौके पर उनके हमरा ज़िले के बीजेपी कायदीन संतोष चारी अंजीगौड़ के अलावा दीगर कई कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మరియు తపస్ నిలబెట్టినటువంటి బలపరిచినటువంటి AVN రెడ్డి గారిని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఎంతో విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది। ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। రాబోయే రోజుల్లో ఈ మార్పు కంటిన్యూ అవుతుందని ఆశిస్తూ జై భారత్ మాత। మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి AVN రెడ్డి గారు భారీ మెజార్టీతోటి గెలుపొందడం శుభ సూచకం। మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గురించే పెట్టినమని చెప్పేసి TRS పార్టీని BRS పార్టీగా మార్చి ఈ BRS పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటమి చూస్తూనే ఉన్నది। ఇదే విధంగా ఇదే రిజల్టు భవిష్యత్తులో సాధారణ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ వచ్చినా BRSకు బుద్ధి చెప్పి BJP అభ్యర్థులను గెలిపిస్తున్నటువంటి వారందరికీ మెదక్ జిల్లా పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము। తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఒకవైపు లిక్కర్ దందా, ఒకవైపు భూమాఫియా చేస్తున్నటువంటి ఈ BRS కల్వకుంట కుటుంబానికి ఒక చెంప పెట్టుగా ఈ తీర్పు రావడం జరిగింది। BRS పార్టీ BJPకి భయపడి వాళ్ళు ఏ అభ్యర్థిని బలపరచకుండా వెనకడుగు వేసినటువంటి సందర్భంలో BJP అభ్యర్థి గెలుపొద్దని చెప్పేసి BJP అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళ అభ్యర్థి లేనప్పటికీ కూడా ఉపాధ్యాయ సోదరులందరూ కూడా BJP బలపరిచినటువంటి అభ్యర్థి AVN రెడ్డి గారిని గెలిపించడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। రాబోయే రోజుల్లో ఒక మార్గదర్శకంగా నిలబడుతూ ఉన్నది। ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా రాబోయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి తెలియజేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మరొకసారి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై।